నేను ఈ వీడియోలో తెలుగులో నా ఇంట్రడక్షన్ చెప్దామని డిసైడ్ అయ్యాను. నేను నా కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మొత్తం ప్రయాణాన్ని ఒక 10 నిమిషాల్లో క్లుప్తంగా చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. నా పేరు బండి మల్లికార్జున్ రెడ్డి. నేను పుట్టింది చింతలచూటూరు గ్రామం, వేముల మండలం, పులివెందుల తాలూకా, కడప డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. నేను నా చిన్నప్పటి నుంచి నా స్కూలింగ్ ఎడ్యుకేషను 1 to 5th చింతలచూటూరు గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్లో చదవడం జరిగింది. ఆ తరువాత 6th, 7th అలవలపాడులోని ఆర్సిఎం హై స్కూల్లో చదవడం జరిగింది. ఆ తరువాత కార్పొరేట్ స్కూల్కి చేంజ్ అయ్యి 8వ తరగతి విద్యాభారతి స్కూల్ నుంచి కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 9th క్లాసు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి మూవ్ అయ్యి గొల్లలగూడూరులోని జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో 9వ తరగతి కంప్లీట్ చేయడం జరిగింది. మళ్ళీ వేరే కారణాల రీత్యా 10వ తరగతికి కార్పొరేట్ స్కూల్ అయితే బాగుంటుందని 10వ తరగతికి కార్పొరేట్ స్కూల్కి మూవ్ అయ్యి విజేత మోడల్ స్కూల్లో 10వ తరగతి కంప్లీట్ చేయడం జరిగింది. 2005లో 85% 10th క్లాస్లో పర్సంటేజ్తో 2005లో కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకున్న పరిచయాలు కానీ, నా స్నేహితులు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, నా స్నేహితులు చాలామంది అదే టైంలో 2005 ఆ టైంలో అప్పటికే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో చదువుతున్న పాలిటెక్నిక్ స్టూడెంట్స్ నాకు చాలా అత్యంత సన్నిహితులు. అందులో ఒకరు శ్రావణ్ రెడ్డి. నేను చాలా 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 చిన్నప్పటి నుంచి నాకు తనతో చాలా అత్యంత ఆప్యాయతంగా ఉండేటోని. తను చాలా నాకు తెలిసిన వ్యక్తి. తను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ డిప్లొమాలో ట్రిపుల్ ఈ బ్రాంచ్ చేయడం వల్ల తను ఫ్రీక్వెంట్గా తనతో నాకు ఎక్కువ అసోసియేషన్ ఉండడం వల్ల తను కంటిన్యూస్గా తను ఎలక్ట్రానిక్స్ గురించి చెప్పడం వల్ల నాకు ఒక ఇన్స్పిరేషన్ కానీ, ఒక ఎక్సైట్మెంట్ కానీ, నేను కూడా చదవాలన్న ఫీలింగ్ నాకు రావడం జరిగింది. ఆ క్రమేణా నేను కూడా డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ చూజ్ చేసుకొని వితిన్ 3 ఇయర్స్లో 3 ఇయర్స్ కోర్సు 2005 నుంచి 2008 వరకు ఎవ్రీ ఇయర్ అట్ ఎ టైం పాస్ అవ్వడం జరిగింది. టోటల్గా 2018లో పాస్ అవుట్ 72%తో డిప్లొమాలో పాస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అదే కాలేజీలో, అదే లయోలా పాలిటెక్నిక్ కాలేజీలో మాకు శ్రీ సాయి మీద ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఓ రమణ గారు వచ్చి మాకు ఒక ఇన్స్పిరేషన్ క్లాస్ ఇచ్చారు. మీరు ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే ఈసెట్ అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఈసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం వల్ల మీరు గన మంచిగా ర్యాంక్ తెచ్చుకోగలిగితే మీకు ఒక మంచి కెరియర్ ఉంటుంది. మంచి కాలేజీలో జాయినింగ్ అవ్వడానికి, అడ్మిషన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి తను మోటివేట్ చేయడం వల్ల నేను నా ఫ్రెండ్స్తో కలిపి మేమందరము సాయి మీద కోచింగ్ సెంటర్కి వెళ్ళి తిరుపతిలో ఆల్మోస్ట్ ఒక 2 months వెరీ రిగరస్ కోచింగ్లో టైం స్పెండ్ చేసి ఈవెన్ ఎర్లీ మార్నింగ్ 5 to ఈవినింగ్ అరౌండ్ 9 to 10 వరకు ఆల్మోస్ట్ డైలీ 14 to 16 hours ప్రాక్టీస్ చేసి ఈ సెట్లో ఆల్మోస్ట్ 154th ర్యాంక్, స్టేట్ 154th ర్యాంక్ రావడం జరిగింది.
ఈ స్టేట్ 154th ర్యాంక్ యూజ్ చేసుకొని ఈసెట్ కౌన్సిలింగ్లో నాకు ఫస్ట్ రౌండ్లో కేఎస్ఆర్ఎం కాలేజ్, కందుల శ్రీనివాసులు రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నాకు లేటరల్ ఎంట్రీ డైరెక్ట్ సెకండ్ ఇయర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో నాకు అడ్మిషన్ దొరికింది. ఆ కాలక్రమంగా 2008 నుంచి 2011కు నా బీటెక్ కోర్స్ కంప్లీట్ అయింది. అరౌండ్ 80%తో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చాలామంది నా స్నేహితులు కానీ నాకు సజెస్ట్ చేసినది ఏంటంటే, నువ్వు గేట్ కోచింగ్కి వెళ్ళు, ఒక 1 ఇయర్ స్ట్రగుల్ అయితే అక్కడ కొద్దిగా మంచి నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు, సబ్జెక్ట్లో కొద్దిగా గ్రిప్ పెంచుకోవచ్చు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో. ఆ తర్వాత యూ కెన్ ట్రై ఫర్ గేట్ ఎంట్రన్స్ అని చెప్పడం వల్ల నేను అక్కడికి వెళ్ళేసి గేట్ కోచింగ్ తీసుకొని ఆ తర్వాత ఎంట్రన్స్ రాయడం వల్ల ఎంట్రన్స్లో క్వాలిఫై కాలేకపోయాను. ఆ డిసప్పాయింట్మెంట్తో 2012లో వచ్చి ఒక 1.5 మంత్ కొద్దిగా రెస్ట్ తీసుకొని విలేజ్లో, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం వల్ల కొద్దిగా మళ్ళీ రికవర్ అయ్యేసి మళ్ళీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఆపర్చునిటీ ఏపీ పీజీ సెట్ ఎంట్రన్స్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, విచ్ ఈస్ ఎంట్రీ ఫర్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మాస్టర్స్. దాంతో ఏపీ పీజీ సెట్ ఎంట్రన్స్ రాయడం వల్ల దాంట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఆ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ యూజ్ చేసుకొని నేను ఏపీ పీజీ సెట్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ తీసుకొని తాడేపల్లిగూడెంలోని వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ స్పెషలైజేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్లో అడ్మిషన్ తీసుకొని శ్రీ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తాడేపల్లిగూడెంలో తాడేపల్లిగూడెంలో అడ్మిషన్ తీసుకొని 2012 టు 2014 కంప్లీట్ చేయడం జరిగింది. 2014లో విత్ ఆల్మోస్ట్ 85%తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. నేను ఎంటెక్ సెకండ్ ఇయర్లో ఉండగా నాకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి, నాకు చాలా దగ్గరమైన వ్యక్తి, నా నా స్నేహితుడు, నాకి మంచి ఇన్స్పిరేషను నాగార్జున అన్న సజెషన్ వల్ల నేను అప్పటి వరకు ప్రిపేర్ అయిన పందాన్ని వదిలేసి, అప్పటి వరకు ప్రిపేర్ అయిన పబ్లిక్ సెక్టర్ ఎగ్జామ్స్ కానీ ప్రైవేట్ సెక్టర్ ఎగ్జామ్స్ కానీ వదిలేసి టువర్డ్స్ పిహెచ్డి సైడ్ మూవ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే తన స్నేహితుడు ఒక ఆయన, నా రూమ్మేట్ బీటెక్లో ప్రేమ్ సాయి అనే వ్యక్తి, తను ఆల్రెడీ అడ్మిషన్ తీసుకొని పిహెచ్డి ఐఐటి ముంబైలో తను ఆల్మోస్ట్ 4 to 5 years స్ట్రగుల్ అవుతున్నప్పుడు మాకు తను కానీ ఇన్స్పిరేషన్, అట్ ద సేమ్ టైము నాగార్జున ఇచ్చిన ఇన్స్పిరేషన్ కూడా యూజ్ చేసుకొని నేను కూడా పిహెచ్డికి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఈ పిహెచ్డి అడ్మిషన్ ప్రొసీజర్ ఎలాగుంటుందంటే, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్కి ఇట్స్ నాట్ లైక్ ఈసెట్ ఎంసెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్కి నువ్వు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్ కెన్ కండక్ట్ ఇండివిజువల్ ఎంట్రన్స్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ. అట్లాగా ఆల్మోస్ట్ నేను ఒక 25 ఇన్స్టిట్యూషన్స్కి అప్లికేషన్స్ అప్లై చేస్తే అందులో ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ ఆల్మోస్ట్ 3 ఇన్స్టిట్యూషన్స్. వన్ ఈజ్ MNIT Allahabad and NIT Raipur and NIT Silchar. I got 3 admissions. Then finally, I took the support from several people and done some research in online. Then I decide out of these 3 institutions, I think NIT Allahabad is far better than the rest of the institutions as per the infrastructure, as far as college and location wise. దెన్ అప్పట్లో నేను డిసైడ్ అయ్యి 2015లో MNIT అలహాబాద్లో పిహెచ్డిలో జాయిన్ అయ్యి ఒక సూపర్వైజర్ను సెలెక్ట్ చేసుకొని, సూపర్వైజరు మై ప్రొఫెసర్ నేమ్ ఈస్ ప్రొఫెసర్ పౌల్సన్ శ్యామ్. తన దగ్గర నేను పిహెచ్డి థీసిస్ను కంప్లీట్ చేయడం జరిగింది. నా పిహెచ్డి థీసిస్ స్పెషలైజేషన్ ఏంటంటే పవర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ ఇన్ ఫ్యూయల్ సెల్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. దట్ ఈస్ ద trending topic during 2015 to 2020 as per the academics లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నది బూమింగ్ పీరియడ్. అట్ ద సేమ్ టైమ్ మై ఫ్యాషన్ ఆల్సో టువర్డ్స్ పవర్ ఎలక్ట్రానిక్స్. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ సమ్ రీసెర్చ్ రిగార్డింగ్ టు ద పవర్ ఎలక్ట్రానిక్స్ ఇన్
ఫుల్ సెల్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ థీమ్ మీద పిహెచ్డి థీసిస్ కంప్లీట్ చేసి 2019లో 2019 పిహెచ్డి థీసిస్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 to 3 months నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. చాలా ఇన్స్టిట్యూషన్స్, చాలా కంపెనీస్‌లో ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. కానీ ఫైనల్‌గా ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే చాలామంది దే విల్ ఆస్క్ డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్‌పీరియన్స్? డూ యూ హ్యావ్ ఎనీ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్? లైక్ దిస్ దే విల్ ఆస్క్ మోస్ట్ ఆఫ్ ది రిక్రూటర్స్. దిస్ ఈస్ ద మేజర్ హర్డిల్ ఫర్ మీ టు గెట్ ద జాబ్. దెన్ ఫైనల్లీ నేను ఒక వాక్-ఇన్ ఇంటర్వ్యూకెళ్తే, ఆ వాక్-ఇన్ ఇంటర్వ్యూ బెంగుళూరు లొకేషన్‌లోని ఐబీఐఎస్ హోటల్‌లో వాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాక్-ఇన్ డ్రైవ్ కండక్ట్ చేసింది. ఆ డ్రైవ్‌కి అటెండ్ అయ్యేసి, ఆ డ్రైవ్‌కి అటెండ్ అయినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ ఒక 50 క్వెషన్స్, అబ్జెక్టివ్ టైప్స్ క్వెషన్స్ కండక్ట్ చేశారు వాళ్ళు. కండక్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఐ పెర్ఫార్మ్ వెరీ వెల్. ఐ నో ఇట్. ఐ థింక్ ఐ ఆల్మోస్ట్ ఐ గాట్ 40 ప్లస్ మార్క్స్ ఔట్ ఆఫ్ 50. దెన్ ఇట్ వాస్ వెరీ గుడ్ ఇంటర్వ్యూ ఫర్ మీ యాజ్ పర్ మై నాలెడ్జ్. అక్కడ ఇంటర్వ్యూర్ వచ్చేసి కతిర్వేల్ సార్. ఐ నో హీ ఈస్ వెరీ జెంటిల్‌మెన్ యాజ్ పర్ మై ఒపీనియన్. I have a good rapport with him when I was in Valio. He recruited me as a hardware engineer, and I joined in Valio in 2020 February. ఆ తర్వాత నేను కాలక్రమేణా ఆల్మోస్ట్ 1.5 year వాల్యూలో పనిచేయడం జరిగింది. అక్కడ నేను ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసి ఎలక్ట్రిఫికేషన్ సెక్టార్‌లో ఎస్పెషల్లీ ఇన్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసి లిటిల్ బిట్ రిగార్డింగ్ టు ద డిజైన్ అండ్ స్కీమాటిక్స్, కాన్సెప్ట్, స్కీమాటిక్స్ అండ్ డీవీ అండ్ పీవీలో కొద్దిగా మినిమమ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసి, ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఆ తర్వాత ఐ అటెండెడ్ ఆల్మోస్ట్ 50 to 60 ప్లస్ ఇంటర్వ్యూస్ డ్యూరింగ్ 1.5 year to get the knowledge how people will do the interview, how people will question and test the knowledge of candidates అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 50-60 కంపెనీస్‌కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. ఆ నాలెడ్జ్‌ని యూజ్ చేసుకొని ఆ తర్వాత కంపెనీ మూవ్ ఆన్ అవ్వడం జరిగింది. 2021 జూలైలో. 2021 జూలైలో టాటా ఎల్ఎక్సీలో జాయిన్ అయ్యి యాజ్ ఏ హార్డ్వేర్ ఆర్కిటెక్ట్‌గా అండ్ ప్రాజెక్ట్ లీడర్‌గా జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడొచ్చేసి బీఎంసీఎం అనేసి ఒక ప్రాజెక్ట్ లీడ్ చేయడం జరిగింది. బ్యాటరీ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ మాడ్యూల్ విచ్ ఈస్ ఎస్పెషల్లీ డెడికేటెడ్ ఫర్ ది జాగర్ ల్యాండ్ రోవర్ జేఎల్ఆర్ ఫర్ 400 వోల్ట్ అండ్ 800 వోల్ట్ డొమైన్ ప్లాట్‌ఫామ్. అక్కడొచ్చేసి ఐ వాస్ ఎ ప్రాజెక్ట్ లీడర్. I think I was handle almost 78 people. So few people are for MBD and few people are for especially hardware and few people are for functional safety. I was leading almost 6 to 7 guys in the team, and it was almost one year I worked over there. After that, ఆ తర్వాత నేను డిసైడ్ అయ్యేసి తర్వాత ఫారెన్‌కి ట్రై చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్న టైంలో నాకి జర్మనీలో ఒక ఆఫర్ వచ్చింది. సెఫ్లార్ ఆటోమోటివ్. సెఫ్లార్ ఆటోమోటివ్ టెక్నాలజీస్ ఇన్ జర్మనీలో. ఇక్కడొచ్చేసి ఎస్పెషల్లీ ఇక్కడ మేము వర్క్ చేస్తున్న డొమైన్ వచ్చేసి హైబ్రిడ్ సిస్టమ్స్, ఎస్పెషల్లీ ఫర్ 400 వోల్ట్ డొమైన్. ఈ 400 వోల్ట్ డొమైన్‌లో మా పవర్ ట్రైన్ సిస్టమ్స్, కంప్లీట్ పవర్ ట్రైన్ సిస్టమ్స్ ఎక్స్‌పోజరు. అప్పటి వరకు అంటిల్ టాటా ఎల్ఎక్సీలో అప్పటి వరకు ఉన్న ఎక్స్‌పోజర్ ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ ఎక్స్‌పోజర్. ఇట్ ఈస్ ఓన్లీ అట్ కాంపోనెంట్ లెవెల్ ఎక్స్‌పోజరు. Once came into the Cephalar, its exposure is completely different. It's a system level exposure. It's a completely system level exposure రావడంతో ఇక్కడ ఆల్మోస్ట్ ఇదే కంపెనీలో ఆల్మోస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. ప్రెజెంట్‌గా కూడా సెఫ్లార్ ఆటోమోటివ్‌లోనే వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ హార్డ్వేర్ ఆర్కిటెక్ట్ అండ్ సబ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఫర్ ది రిటర్న్ పార్ట్ అనాలిసిస్ ఆఫ్ కంప్లీట్ సిస్టమ్. ఇట్స్ ఎ కంప్లీట్ సిస్టమ్ ఎక్స్‌పోజర్. ఈ ఎక్స్‌పోజర్‌తోనే ఇక్కడ ఇంకా లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్‌ని ఎస్పెషల్లీ హైబ్రిడ్ అండ్ ఫుల్ ఎలక్ట్రిక్‌లో వర్క్ చేయడం వల్ల మనకి ఒక గ్రిప్ వస్తది కంప్లీట్‌గా. ఇక్కడి నుంచి కెరియర్ అన్నది ప్లాన్ టు మూవ్ ఇంటు ద టెక్నికల్ మేనేజ్మెంట్ ఆర్ టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ మూవ్ అవ్వాలన్నది నా డిసిషను. ఇంతవరకు ఇది జస్ట్ ఓన్లీ ఫ్రమ్ బార్న్ టు
till now, just a brief introduction about myself in Telugu and sometime in English. Thank you. Thanks for watching.